ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. నిన్న జై శ్రీరామ్ అంటూ ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఈ మధ్య నేను ఈ సనాతన ధర్మం పేరుతో బాబా గారిని విమర్శిస్తున్న వారికి సమాధానాలు ఇస్తూ వీడియోలు చేస్తున్నాం. ఆ సందర్భంగా కొంతమంది వారికి మద్దతు తెలిపే వాళ్ళు ఫోన్లు చేస్తూ విసిగిస్తుంటారని, భయపెట్టిస్తుంటారని, వాదిస్తుంటారని ఇలా కొంతమంది చెప్పడం ద్వారా తెలిసింది. ఇటువంటి ఒక ప్రయత్నంలోనే మా సాయి భక్తుడు, మా షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితిలో సభ్యుడు అయినటువంటి వ్యక్తిని కూడా ఇలాగే వాళ్ళు ఏదో ఫోన్ చేయడం, వాదించడం, బెదిరించడం ఇవన్నీ జరగడం. ఆ సందర్భంగా ఆ సభ్యుడు మమ్మల్ని అపార్థం చేసుకొని, అంటే వారు ఫోన్ చేస్తారన్న విషయం మాకు తెలిసినా మేము వారికి సమాచారం అందించలేదు అనే ఒక అపోహతో అపార్థం చేసుకొని సంస్థ నుంచి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఈ బాబా గారిని వ్యతిరేకిస్తున్నటువంటి సమూహం కొంతమందికి ఫోన్లు చేసి వాదించడం, బెదిరించడం ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు అనేది మీ దృష్టికి తీసుకువస్తున్నాను. అయితే నిన్న అంటే ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి మొదట నాకు వాదించడం ఇష్టం ఉండదు. బాబా గారు వాదన మంచిది కాదు అన్నారు. నిజంగానే వాదన వల్ల అశాంతి కలుగుతుంది. ఒక్కోసారి మనకు తెలియకుండానే కోపానికి గురి అవుతాం అవతల వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి. ఇవన్నీ ఆధ్యాత్మికానికి, భక్తి మార్గానికి, మోక్ష మార్గానికి పెద్ద ప్రతిబంధకాలు. కాబట్టి భక్తుడు ఎప్పుడు ఎవరితో వాదించడానికి ఇష్టపడ్డు. నిజమైన జ్ఞాని కూడా వాదించడానికి ఇష్టపడ్డు. సత్యం తెలుసుకోవాలనుకునే వ్యక్తితో చర్చలు చేస్తాడు కానీ వాదించడానికి ఇష్టపడ్డు. ఈ ఆధ్యాత్మిక మార్గం, బాబాగారి మార్గం ఆధ్యాత్మిక మార్గం కాబట్టి సాయి భక్తుల యొక్క మానసిక పరిస్థితి ఎప్పుడూ కూడా వాదనలకు దూరంగా ఉంటుంది. అందుకని నేను కూడా పెద్దగా అన్నోన్ నెంబర్స్ వస్తే ఈ యొక్క నెల రోజుల నుంచి ఎప్పుడూ కూడా ఎత్తకుండా వచ్చాను. కానీ ఇదే సందర్భంలో కొన్ని ముఖ్యమైన వాళ్ళు, పాపం మనకు కావలసిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఫోన్లు చేస్తే, అంటే వాళ్ళ పేర్లు మన ఫోన్లో ఫీడ్ చేసుకొని లేకపోతే నెంబర్ వస్తే ఎత్తకుండా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి సరే నిన్న అటెంప్ట్ చేయడం జరిగింది ఫోన్ని. ఆ అబ్బాయి జై శ్రీరామ్ సార్ అన్నాడు. అమ్మ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఎంత వద్దనుకున్నా రాముడు వచ్చేసాడు యుద్ధానికి అని అనుకున్నాను. నేను రామభక్తునే, కానీ ప్రస్తుతం రాముడు కొద్దిగా ఆవేశంగా ఉన్నాడు కదా. అయితే అబ్బాయి చాలా సంస్కారవంతంగా, పద్ధతిగానే మాట్లాడాడు. అన్ని వివరాలు, ఆయనకున్న డౌట్స్ అన్నీ కూడా వ్యక్తపరిచాడు. మా మదర్ కూడా సాయిబాబా భక్తురాలేనండి, కానీ నేను బాబా భక్తుని కాదు అంటూ ఆ అబ్బాయి చెప్పింది ఏమిటంటే, లలిత కుమార్ గారు ₹1,00,000 ఇస్తామన్నాడు. బాబా గారు ముస్లిం కాదని నిరూపించిన వాళ్ళకి మీరు రావచ్చు కదా, ఎందుకు రాకూడదు? మీరు చక్కగా అన్ని వివరంగా చెప్తున్నారు, మీలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. నిజమే, ఈ సమస్యకి పరిష్కారం బాబా ముస్లిం కాదు అని నిరూపించడమే. బాబా ముస్లిం కాదని నిరూపించవచ్చు, కానీ అలాగని బాబా హిందువు అని నిరూపించగలవా? అది నిరూపించలేము. ఎందుకంటే రెండు సంప్రదాయాలని ఆయన చక్కగా ఆచరించాడు. ఒకటి, ఆయన పరబ్రహ్మ స్వరూపుడు నిరూపించవచ్చు, భగవంతుడు నిరూపించవచ్చు, సద్గురువు అని నిరూపించవచ్చు. పరబ్రహ్మ తత్వానికి, భగవతత్వానికి, సద్గురు స్థాయికి వెళ్ళిన
ఒక స్వరూపాన్ని పట్టుకొని మతం దృష్టితో వారిని చూడడమే ఒక పెద్ద అజ్ఞానం, తప్పు. వారు ఏదైనా బోధించింది అజ్ఞానానికి సంబంధించింది ఏదైనా ఉంటే, మన సనాతన ధర్మానికి విరుద్ధమైన బోధన ఏదైనా ఉంటే దాని గురించి చర్చ చేయొచ్చు. ఏమండి, మీరు బాబా గారిని పూజిస్తున్నారు, కానీ బాబా గారు ప్రబోధాలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయి, మీరు ఎలా ఆయన పూజిస్తారు అంటే దాని మీద చర్చ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆయన మతానికి, కులానికి, వీటి మీద చర్చ ఏంటి, అవసరం ఏంటి? ఎవరు ఏ మతంలో పుడితేమి? అబ్దుల్ కలాం గారు ముస్లిం మతంలో పుట్టారు, అయితేమి భారతదేశం కోసమే వారు పనిచేశారు. కాబట్టి ఆయన రాష్ట్రపతిని చేసి గౌరవించుకున్నాం. కాబట్టి మతం కాదు, ఆయన చేసిన పనులు ఏమైనా మన దేశానికి, మన ధర్మానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే దాని గురించి చర్చ చేయొచ్చు. కనుక అది ఒక విషయం. నేను వారికి ఏం చెప్పానంటే, అబ్బాయికి చర్చ చేయవచ్చు, కానీ లలిత్ కుమార్ గారు కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న బాబా గారిని చాలా నీచంగా అవమానిస్తూ వీడియోలు చేశారు. కాబట్టి వారితో చర్చలు చేయడం అనేది సాయి భక్త సమాజం అంగీకరించదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితి దాటి ప్రవర్తించారు ఆయన. కాబట్టి వారితో చర్చలకి సాయి భక్త సమాజం అంగీకరించదు. కనుక చర్చలకు రావడం కష్టం. వారు ₹1,00,000 ఇస్తే మేము కూడా 2 లక్షలు ఇస్తామన్నాం. ఎప్పుడు? మొదట బాబా గారిని అవమానపరిచినందుకు, సాయి భక్తుల్ని నోటికొచ్చినందుగా దూషించినందుకు వారు క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత చర్చలు. ఆ చర్చలు కూడా సాయి భక్తుల సమక్షంలో జరగాలి. ఎందుకంటే బాబా ముస్లిం కాదా అని నిర్ణయించుకొని ఆయన్ని పూజించాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ఎవరు? సాయి భక్తులు, వేరే వాళ్ళు కాదు. కాబట్టి సాయి భక్తుల సమక్షంలోనే చర్చలు జరగాలి. వారు బాబా ముస్లిం అనడానికి కావాల్సిన ఆధారాలు తీసుకొని రావాలి. అవి సత్యం అసత్యం అనేదాన్ని మేము వాదించి నిరూపించే ప్రయత్నం చేస్తాం. భక్తులు నిర్ణయం చేస్తారు. భక్తులే కదా మారవలసింది, వారికేనే కానీ అని చెప్పడం జరిగింది. సరే, న్యూట్రల్గా ఉన్న ఛానల్లో ఈ 1,00,000 2 లక్షలు వదిలేసి వారు తరపున కొంతమంది, మీ తరపున కొంతమంది వచ్చి చర్చలు చేసినా బాగుంటుందని ఒక మంచి సలహా ఇవ్వడం జరిగింది. కానీ ఏదేమైనా లలిత్ కుమార్ గారితో ఇప్పటికి కూడా నేను వారిని గారని అంటున్నాను. కానీ వారు ఏమంటారంటే, సాయిబాబా భక్తుల్ని రండిరా, పొండిరా, వెదవల్లారా, కళ్ళు తెరవండిరా, ఇలా ఉంటుంది వారి సంభాషణ. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, సార్ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని, అంటే చర్చల్లో అన్పార్లమెంట్ వర్డ్స్ వాడకూడదని పెట్టుకొని చేస్తే, ఇప్పుడు మనం చేయబోయే చర్చలో ఆయన ఎలా ప్రవర్తించాలి అనేది కాదు, గతంలో ఆయన ఎలా ప్రవర్తించారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బాబాగారు ఏదో ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే ఒక సంస్థకో వ్యవస్థకో సంబంధించిన వాడు అయితే ఎలా మాట్లాడినా మళ్ళీ కూర్చొని చర్చలు చేసుకొని సామరస్యంగా సర్దుకోవచ్చు. కానీ బాబా భగవంతుడు, సద్గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి ఆయన ఒక సామ్రాట్. ఇది సాయి భక్తుల భావన, మిమ్మల్ని భావించుకోమని కాదు. మీ దృష్టిలో ఆయన మీరు ఎలా అనుకుంటే అనుకోవచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే మీ ఇష్టాన్ని కాదనే అధికారం లేదు. ఎప్పుడైతే మీరు బాబాను పూజించే వారిని దూషిస్తారో అది తప్పు, బాబా గారిని దూషిస్తారో అది తప్పు. బాబా ఏదైనా తప్పు చేసినట్టుగా ఆధారాలు ఉంటే వాటిని ఎత్తి చూపించి చెప్పవచ్చు, వీలైతే దూషించవచ్చు కూడా. తప్పు చేసినట్టుగా, బాబా తప్పు చేసినట్టుగా. బాబా ముస్లిం అని అయినంత మాత్రాన, మీ దృష్టిలో ముస్లిం అయినంత మాత్రాన కూడా దూషించే అధికారం మీకు లేదు. ముస్లిం అయి ఉండి ఆయన ఏదైనా తప్పు చేసి ఉండి సనాతన ధర్మాన్ని అవమానించి ఉండి తన దగ్గరికి వచ్చిన హిందూ భక్తుల్ని అవమానించి ఉంటే దాన్ని
చూపిస్తూ మీరు దూషించవచ్చు. అది ఏమీ లేకుండా కేవలం ఆయన ముస్లిం అంటూ దూషిస్తే దాన్ని ఎవరు అంగీకరించరు, మన రాజ్యాంగం అంగీకరించదు. అది విషయం. అలా చాలాసేపు మిత్రుడు చాలా చక్కగా మాట్లాడాడు. ఫస్ట్ టైం జై శ్రీరామ్ అంటూ చక్కటి సంభాషణ. చివరికి ఆ పిల్లవాడు నేను ఫోన్ పెట్టేసే ముందు, సార్ బాబా గారికి సంబంధించిన మంచి గ్రంథాలు ఏవైనా ఉంటే చెప్పండి అన్నాడు. నేను అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి, కాబట్టి తర్వాత మాట్లాడతానని పెట్టివేయడం జరిగింది. ఇంకో మాట ఏమన్నాడంటే, సార్ ఈ మధ్య చాలామంది ఈ లలిత్ కుమార్ లాంటి వాళ్ళు చేసిన ప్రచారాల వల్ల బాబా మందిరాలకు కూడా భక్తులు ఎక్కువగా రావట్లేదు, ఇంతకుముందు బాగా వచ్చేవాళ్ళు అన్నాడు. నేను చెప్పాను, పర్లేదు, రాకపోతే వచ్చే నష్టమేం లేదు. వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో వారికి ఇష్టమైన దైవాలని ఆరాధించుకోవచ్చు. మేము బాబాగారినే పూజించాలి, అందరూ బాబాగారి భక్తులు ఎవరూ మారిపోకూడదు అనేది కూడా మా లక్ష్యం ఏం కాదు. బాబాగారిని అవమానించకుండా మాట్లాడడం నేర్చుకోండి, అది ఒకటే మేము కోరేది. అలాగే బాబాని ఆరాధించే భక్తుల్ని అవమానించకుండా ఉండండి. బాబాగారిని పూజించకుండా బాబా మందిరాలకు రాకుండా మీరు చేసే ప్రయత్నాలు ఏవైనా సంస్కారయుతంగా, సభ్యతగా, రాజ్యాంగబద్ధంగా చేసుకోండి, తప్పులేదు. అంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పండి, రాముడి గొప్పతనాన్ని చెప్పండి, రామాయణాన్ని వినిపించండి, భగవద్గీతను వినిపించండి. అబ్బాయి కూడా ఇది కూడా అన్నాడు, సార్ ఇలా దూషించడం వల్ల ఏమొస్తుంది, రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత గురించి చెబితే బాగుంటుంది, నా ఉద్దేశం కూడా అదే, వీళ్ళు అనవసరంగా దూషిస్తున్నారు దాన్ని, నాకు అది ఇష్టం లేదు అన్నాడు. అదే మేము అనేది, ఆ పని చేయండి. రాముడి గొప్పతనం చెప్పండి, కృష్ణుడి గొప్పతనం చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. కనుక మేము బాబా భక్తులందరూ బాబా భక్తులుగానే ఉండిపోవాలి, వాళ్ళు మారిపోకూడదు అనే కాన్సెప్ట్ మాకేం లేదు. మేము బాబాని ఎంతగా ప్రేమిస్తామో, ఆరాధిస్తామో, రాముడిని, కృష్ణుడిని, ఆంజనేయ స్వామిని, అమ్మవారిని, విఘ్నేశ్వరిని అందరినీ అలాగే ఆరాధిస్తాం, అలాగే రెస్పెక్ట్ చేస్తాం. ఇంకా ఓ రహస్యం ఉంది ఇందులో, రాముని పూజించినా, కృష్ణుని పూజించినా, మా బాబాని పూజించినట్టుగానే అని కూడా మేము ఆనందిస్తాం. కాబట్టి నిరభ్యంతరంగా హిందూ సోదరులు బాబాని వదిలేసి అనుకునేవాళ్ళు, ఇతర దేవతలను ఆరాధించుకోవాలనుకునేవాళ్ళు, బాబా ముస్లిం అనుకునేవాళ్ళు, మీరు మీ ఇష్టమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని హ్యాపీగా వెళ్ళవచ్చు. బాబాగారు కూడా నన్నే పూజించండి, అందరూ వచ్చి నా దగ్గరికి రండి అని, ఎందుకంటే ఆయనేం వ్యాపారస్తుడు కాదు కదా. భక్తులు వేసే కానుకలన్నీ లెక్క పెట్టుకొని వాటిని తీసుకొని ఆయన ఏ అమెరికానో ఇతర దేశాలకు టూర్ వెళ్ళి వచ్చేవాడు కాదు కదా. లేదా వాటితోటి లగ్జరీగా మంచి 7 అంతస్తులు మేడ కట్టుకొని అందులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని సుఖపడాలనుకునేవాడు కాదు కదా. కాబట్టి భక్తులు ఆయన దగ్గరికి రావడం రాకపోవడం ఆయనకేం సంబంధం లేదు. కాబట్టి ఆ విషయంలో కూడా సాయి భక్తులు ఏమీ ఇబ్బంది పడరు. అది గురు మార్గం, బాబాగారిది గురు మార్గం. గురు మార్గం అంటే మోక్ష మార్గం. మోక్షాన్ని ఎవరైతే కావాలని కోరుకుంటారో వారు మాత్రమే బాబా దగ్గరికి వస్తారు, బాబా పాదాలు పట్టుకుంటారు. అటువంటి వారు ఎందరూ వచ్చి ఎన్ని చెప్పినా, చంపుతామన్నా బాబా పాదాలు విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అటువంటి వాళ్ళే కావాలి బాబాకి, అటువంటి వాళ్ళే కావాలి, మాలాంటి వాళ్ళకి అటువంటి వాళ్ళే కావాలి. బాబాగారి కులాన్ని, మతాన్ని చూసి, ఆకారాన్ని చూసి ఎవరో చెప్పింది విని వదిలేసే వాళ్ళు బాబాకి అక్కర్లేదు, మాకు అక్కర్లేదు. కనుక ఇక్కడ బాబాగారిని విమర్శించకపోవడం అనేది సమస్య కాదు. బాబాని ముస్లిం అని అనడం కూడా సమస్య కాదు. నిన్న ఒక సోదరుడు ఫోన్ చేశాడు, ఫలానా వాడు వీడియో చేశారు, అతని మీద మీరు కౌంటర్ వీడియో చేశారు, బాగానే చేశారు, కానీ అతను బాబాని ముస్లిం అంటున్నాడండి అని. నేను చెప్పాను, అనుకోమనండి, తప్పే ఉంది. బాబాని ముస్లిం అంటే తప్పు లేదు, బాబాని దూషిస్తే తప్పు. ఆ రోజు ఈరోజు
ఎంతోమంది బాబాని ముస్లిం అనుకున్నారు. ఆయన అలా కనపడ్డాడు కదా, ముస్లింలాగే కనపడ్డాడు. అల్లా మాలిక్ అన్నాడు. ముస్లిం అనుకునే వాళ్ళు ముస్లిం అనుకుంటారు, అనుకునేయండి. కానీ ముస్లిం అయినంత మాత్రాన దూషించే అధికారం ఎవరికి లేదు. ముస్లిము ఈ దేశ పౌరుడే, హిందువులు ఈ దేశ పౌరులే. ముస్లిం మనిషే, హిందువు మనిషే. ముస్లింలు మనుషులు కదా ఏంటి, మనమేనా మనుషులు? కాబట్టి ముస్లిం హిందూ అనేది కాదు. ఎవరితో వచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు, ఆయన్ని తప్పులేదు. ముస్లిం అని దూషిస్తామంటే ఒప్పుకో, తప్పు. అలాగే ఆయన ముస్లిం కాదు, మీ అభిప్రాయం మార్చుకోండి, బాబా భక్తులుగా రండి అని కూడా మేము చెప్పట్ల. మా మానన మమ్మల్ని బాబా గారిని ఆరాధన చేసుకొనివ్వండి. బాబాని మేము హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఒక అవతారం అని భావించే మేము పూజించుకుంటున్నాం. మా భావన కరెక్ట్గానే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. మేము ఆయన ముస్లిం అనుకుని పూజిస్తే అది కూడా క్వశ్చన్ చేయొచ్చు. మీరు హిందూ దేవతలను వదిలిపెట్టి ముస్లింని ఎందుకు పూజిస్తున్నారని అక్కడ కూడా మీరు అడగవచ్చు, అంతవరకే. కానీ మానేయమనే అధికారం కూడా మీకు లేదు. మేము ముస్లిం దేవతలను కూడా పూజించుకోవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. ఈ దేశం, ఈ రాజ్యాంగం ఆ స్వేచ్ఛ ఇచ్చింది. కానీ మీరు క్వశ్చన్ చేయొచ్చు, మన దేవతలు ఉన్నారు కదా, ఎందుకు అలా ముస్లిం దేవుడిని పూజిస్తున్నారని. కానీ మా భావనలో 1% కూడా ఆయన ముస్లిం అనే భావన లేదు. అలాగని హిందూ అనే భావన లేదు. సరిగ్గా బాబాను అర్థం చేసుకున్న వాళ్ళకి ఆయన పూర్ణ పరబ్రహ్మ స్వరూపుడు, సద్గురు స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ప్రేమస్వరూపుడు, దయాసాగరుడు, కృపాసాగరుడు, కరుణాసముద్రుడు, భక్తుల ఆశ్రయించిన వారి కష్టాలు తీసి సౌఖ్యాలను ప్రసాదించి ఒక అండగా నిలబడే ఒక గొప్ప దైవంగా భావించుకొని చేస్తున్నాం. మీరు హిందూ దేవతలుగా మీరు ఏదైనా ఆయన్ని భావిస్తున్నారా అని మమ్మల్ని అడిగితే అది కూడా చెప్తాం. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ అవతారం అని చెప్తాం. దానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి, మహాత్ములు ఇచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలు మేము పర్ఫెక్ట్గా ఉన్నాం అని ఆ అబ్బాయికి చెప్పడం జరిగింది. అబ్బాయి చాలా ఆనందించాడు. కానీ చర్చలు జరిగితే బాగుండేది అని ఒక భావన అతనిలో ఉంది. ఎందుకంటే బాబాగారి మీద వస్తున్న ఈ అపవాదుల్ని తొలగించుకునే అవకాశం ఉంచుకొని కూడా మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? వాళ్ళు చెప్పిన ప్రచారాన్ని నమ్ముతున్నారు కదా చాలామంది అని అంటే, ఆ నమ్మే వాళ్ళందరూ కూడా ఆల్రెడీగా బాబాగారి వ్యతిరేకులే బాబు. కొత్తగా బాబాగారి భక్తులుగా ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరూ లేరు. ఒకరిద్దరు ఎవరైనా ఉంటే బాబా అంటే ఏమీ తెలియకుండా ఏదో గుడికి వస్తే ఏదైనా కోరిక తీరుతుందని వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ మాటలు విని అరే బాబాగారు ముస్లిమా అని గుడికి పోవడం మానేసి ఉంటారు. అటువంటి వాళ్ళ వచ్చే నష్టమేం లేదు అని చెప్పడం జరిగింది. ఇది మొట్టమొదట జై శ్రీరామ్ నాతో మాట్లాడడం జరిగింది. నా రాముడు నాతో చాలా ప్రశాంతంగానే మాట్లాడాడు. ఓం సాయిరామ్, జై శ్రీరామ్.